ఈ రకంగా చెప్పండి సార్. ఏ రకంగా నాయకుల్ని ఎంత ఎంత మంది డబ్బులు ఆపింది, ఏ రకంగా ఎట్లా ఖచ్చితంగా రకరకాలుగా ప్రజలు పెట్టిందో అది సార్ చాలా మంది నాయకులు మాట్లాడతారు. మోహన్ రెడ్డి గారికి తెలియదని నేనైతే అనుకోవట్లే. కాకపోతే ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన అలా మాట్లాడతారు. కానీ సార్ ఆ రోజు టీఆర్ఎస్ లేకపోతే ఇంత బలం వచ్చేదా? నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ వారు 1000 కోట్ల రూపాయల పైన డబ్బులు కూడా సర్దుబాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గానే. ఈ రోజు నేను ఈ మధ్య ఆ మధ్య కాలంలో 2019 నుంచి 24 మధ్య నేను చాలా మంది వైసీపీ నాయకుల దగ్గర విన్నా. ఇవన్నీ వాస్తవాలు పెట్టుకుని రాష్ట్రాలు 100 కోట్లు ఇస్తున్నారు. ఇక్కడ చేసిన దోపిడీలంతా వేరే రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు. మాడితే మనం ఏదైనా మాడితే ప్రజలు నమ్మేట్టుగా ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఉంటే ఒప్పుకుంటారు ఎవరన్నా సార్? ఏదైనా మాట ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మాకు దగ్గరే రేవంత్ రెడ్డి గారు చెప్పేది. వాళ్ళు చనిపోయిన దగ్గరికి పోయి మేము మీతో అలయన్స్ పెట్టుకుంటామంటేనో లేక వాళ్ళతో మేము అలయన్స్ ఉంటేనో మీరంటే పర్వాలే. పేషెన్స్ లేకపోతే ఎట్టండి? మీరు ఈ వయసులో పేషెంట్ గా వినాలి. మీరు చెప్పినంతా విన్నాం సార్. మేము అంటున్నాం రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి బయటికి పోయిన వ్యక్తే, మాకు సన్నిహితుడే. కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ విధానాలను ఆయన పాటిస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి ఆయన విధేయుడిగా ఉన్నప్పుడు, ఈ రోజు ముందు ఎప్పుడో టీడీపీలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలాగే ఉండాలో మాత్రం ఉంటాడా? ఎవరి పార్టీ వారిని ఎవరి సిద్ధాంతం పోటీ చేసినప్పుడు అది సపోర్ట్ చేయొచ్చు కదా. ఆలోచించాలా సార్? ఇప్పుడు ఒకటి కొంత కాంగ్రెస్ వినండి సార్, మీరు వింటే అన్ని ఆన్సర్ చెప్తారు. గంట సేపు ఏమి ఇబ్బందిలే. నాకేం సీఎంతో మీటింగులు లేవు, మీకు లేవు. ఒక గంట మాట్లాడుకుందాం, హ్యాపీగా మాట్లాడదాం. మీరు అంటున్నా రేవంత్ రెడ్డి గారికి టీడీపీ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసిండే ఇదే టీఆర్ఎస్ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో, మా పార్టీ మీద కోపంతో మీకు పూర్తిగా సపోర్ట్ చేయడం వల్లే ఇంకా అలాంటి సపోర్ట్ మీకు రాదు. వీళ్ళంటారు కదా సింగల్ గా పోయిందని. ఎంత మంది సపోర్ట్ చేశారు సార్ మీకు? ఆ రోజు బీజేపీ వారు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు, టీఆర్ఎస్ వారు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు. హైదరాబాద్ లో ఎవరైతే నివసించారో, ఎవరికైతే భూములు ఉన్నాయో, ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో, ఎవరైతే పారిశ్రామిక చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించి వైసీపీ డబ్బులు ఇచ్చి ఇన్ని చేస్తే అక్కడికి మీరు ఏదో వచ్చి చెడు బయటపడి మేము సింగల్ గా పోయింది అలయన్స్ పెట్టుకుంటామనేది మీరా మేమా? మీకా వాళ్ళకు సంబంధం వినండి సార్. మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇస్తారు, మళ్ళా మాడుతురు సార్. రెండో మాట సార్, నిన్న అదొక అత్యంత విషాదకరమైన పరిస్థితి సార్. వాస్తవంగా ప్రొద్దున లేచి ఫ్యాక్టరీ పోయిన ఎవడైనా సార్ సాయంత్రానికి విగత జీవితాలు అయిపోతాం, ఒక బొగ్గు ముద్దలు అవుతామని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? వాస్తవంగా సార్ అక్కడ ఆ అగ్నికలల్లో బతుకులు చిత్రమై ఆ రకమైన ఆ ద్రవ లోహపు అక్కడ ఆ ప్రవాహంలో ఆ బొగ్గు ముద్దలై ఆ రకంగా భవిష్యత్తు శూన్యమై, నేను చెప్పమంటే సార్ 5 నిమిషాలు చెప్తా కవిత్వం. భవిష్యత్తు శూన్యమై వారి కుటుంబ సభ్యులు వారి ఏం చేయాలో తెలియని పరిస్థితి, అసలు కన్నీళ్లు. శేఖర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, టాపిక్ లోకి వస్తే. ఎస్, మీరు మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మాట్లాడారు. ఎస్, ఎవరైతే విజయశేఖర్ రెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? అన్ని కమిటీలు చెప్తే వేస్ట్ సార్ మాట్లాడుకోవడం. ఏదైనా మీరు నాకు టైం ఇస్తే మాట్లాడతా. ఏదైతే ఈ ట్విట్టర్ ద్వారా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు, ఎక్స్ ద్వారా ట్వీట్స్ చేస్తున్నారు, ఎవరైతే ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, రాహుల్ రామకృష్ణ కావచ్చు, ఎవరైనా ఏ ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు అనుకోవాలి? రానున్న రోజుల్లో దీనికి ముగింపు పలకం ఉందా? దీని గురించి చెప్పండి.
సార్ నేను చెప్తా సార్, మోహన్ రెడ్డి గారు చాలా సేపు విశాఖపట్నం గురించి మా నాయకుడి గురించి కొన్ని మాటలు మాడారు. నాకు మాడే అవకాశం ఇవ్వాలి కదా మీరు. ట్విట్టర్ గురించి తర్వాత మాడతా, నేను ఎక్కడికి పోను సార్. మీరు 1.5 hour ఎక్స్టెండ్ చేయండి, నో ప్రాబ్లం. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఎవరు వెళ్ళాలి? మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేస్తారా? సార్ ఆయన మా పార్టీ వర్కింగ్ జనరల్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్. లోకేష్ గారు చిన్న వ్యక్తి, ఆయన ఏమన్నా ఒక మామూలు మినిస్టరా సార్? ఆయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, కాబోయే ముఖ్యమంత్రి త్వరలో. అది ఒక సంవత్సరానికి అవుతాడా, 2 సంవత్సరాలకు అవుతాడా, 5 సంవత్సరాలకు అవుతాడా? సార్ వినకపోతే ఏం చేయలేం సార్. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు, ఆ కెపాసిటీ, ఆ టాలెంట్ ఉన్న వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి లేదా? పవన్ కళ్యాణ్ గారికి లేదా? ఎంతమందితో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి వింటున్నారా లేదా? ముఖ్యమంత్రి మీ ప్రేమ అర్థమైతుంది పవన్ కళ్యాణ్ గారు, మీకున్న ప్రేమ అర్థమైతుంది. కాసేపు మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడిన 5 నిమిషాలు మాట్లాడినివ్వండి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా, దయచేసి అర్థం చేసుకోండి. నేను ప్రేమ కాదు సార్. ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏ చిన్న పరిశ్రమ 1000 కోట్ల పరిశ్రమ ఇప్పించాడా? మీ జిల్లా గురించి మాట్లాడదాం, మీ అనంతపురం జిల్లా గురించి మాట్లాడదాం. 13 లక్షల తెచ్చినట్టు మీరు చెప్పుకుంటున్నారు తప్ప మీరు ప్రాంతం, ఎడారి ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, తెచ్చినట్టు మీరు చెప్పుకుంటున్నారు సోదరా. మీరైతే ఒక్కటి కూడా తేలేకున్నారు. మేము తెచ్చినట్టు మాయనని మీ ఖాతాలో వేసుకోవడానికి లిస్టు పరిశ్రమ తెచ్చాం, డ్రోన్ల పరిశ్రమలు చేస్తున్నాం సార్. వందల వేల లక్షల కోట్లకు ఈ రోజు పరిశ్రమలు వస్తూ ఉంటే మమ్మల్ని పొగడాల్సింది పోయి, మమ్మల్ని అభినందించాల్సింది పోయి మా మీదే సార్ ఈ మాదిరిగా అబండాలు వేస్తే సార్. లోకేష్ గారికి అబండాలు వేసేట సార్. ఈ రోజు లోకేష్ గారు ప్రపంచం అంతా తిరుగుతారు. నిన్న కాక మొన్న రష్యా ప్రజలు శ్రేయస్కోరేది డిఎస్సీని అమ్ముకున్నటువంటి వ్యక్తులు మీరు కూడా మేలు చేస్తారంటే ఎట్లా నమ్మాలి సోదరా? ఇలా మీరు రన్నింగ్ కాంపిటీస్ ఎవరు మాట్లాడాడు, ఇది పద్ధతి కాదు. వినండి సార్. సార్ ఈ మధ్య కాలంలో రష్యాకి వెళ్ళారు, 1 వీక్ వెళ్తారు సార్. ఎవరైనా రష్యాకు పోయారా ఈ భారతదేశం నుంచి పెట్టుబడుల కోసం? ఫస్ట్ టైం సార్ ఒక యువకుడు ఒక రాష్ట్ర ప్రతినిధిగా, ఈ దేశ ప్రతినిధిగా ఫస్ట్ టైం సార్ రష్యాకు పోయి అక్కడ టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీ మనం ఎలా ఉపయోగించాలి, అక్కడ ఉన్న అక్కడ రిసోర్సెస్ ఏంటి, ఆ రిసోర్సెస్ మనం తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, అక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తలు ఇండియాకు పెట్టబడడం రకరకాల నీళ్లు తక్కువగా తప్పితే ఈ దేశంలో యువనాయకుడైనా చేస్తున్నాడా? 3వ పేజ్ అంత చనిపోతారో విగదించారో వారి ఇంట్లో వారి అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పోయినప్పుడు సార్ చెప్పి అక్కడ ఈ సాక్షి అదేదో అది దాన్ని ఏమంటారు సార్, మీరే చెప్పాలా? ఆ సాక్షి టీవీకి సంబంధించిన లోగోను పట్టుకొని వాటికి మీరు మొత్తం కూడా సమాధానం దాని గురించే చెప్పారు. దయచేసి టాపిక్ మీద కూడా మాట్లాడండి ప్లీజ్, సమయం అయిపోతుంది. సార్ మన సార్ ఏ రకంగా సార్ సాక్షి టీవీ తప్ప మీరు పని అయితే చేయరు.